నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బహిరంగంగా ప్రకటించిన మొట్టమొదటి ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ అయిన లూయిస్ డాగూరే టైప్ ఆవిష్కరణ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా పాటిస్తారు. 1837లో లూయిస్ డాగ్యూరే మరియు జోసెఫ్ నిసెఫర్ నిప్సే ఫోటోగ్రఫీని అభివృద్ధి చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వం దీనిని ఆగస్టు 19, 1839న ప్రపంచానికి బహుమతిగా ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సంఘ అధ్యక్షులు కాపక గంగాధర్, సెక్రటరీ అయితం ప్రసాద్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ మరడాని పరశురం, ట్రెజరర్ మండా పవన్, ఉపాధ్యక్షులు పెద్దోజు మురళీలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కాళ్లకూరు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై మంగళవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. సమాచార హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘాల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు గనిశెట్టి బాబ్జీ, ఇబ్బా శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద తాకిడి పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశగా ఉధృతి కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మంగళవారం గోదావరి నీటి ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశామన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గోదావరిలో స్నానాలు చేసేవారు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కలెక్టర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పోలవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా కాకర్లపూడి రాయపరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు పోలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన సభలో రాయపరాజుతో పాటు డైరెక్టర్లుగా మద్దిరెడ్డి కుమార్, చోడిశెట్టి వీరబాబుల త్రిసభ్య కమిటీతో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, కూటమి నాయకులు చెల్లి వివేకానంద, నాగీడి నాగేశ్వరరావు, మోకా ఆనందసాగర్లు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. చెప్పడం జరిగింది. ఈ సొసైటీలో అన్నది మా నియోజకవర్గంలో 25 సొసైటీలు ఉంటే మరి కుటుంబ ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని సామాజిక వర్గాలని మరి 3 పార్టీలని కూడా కవర్ చేసుకుంటూ ఒక చురుకైన వ్యక్తుల్ని ఈ సొసైటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి రైతులకు అందుబాటులో ఉండే వ్యక్తుల్ని సొసైటీ అధ్యక్షులుగా చేసి మరి మీ బ్యాంక్ అప్ చెప్పాం. మరి చైర్మన్ గారు కూడా ఆయన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇచ్చారు ఆయన ముందు. తర్వాత ఈ సహకార సంఘం
అందరూ కూడా చూశారు కాబట్టి తప్పనిసరిగా ఈ కుటుంబ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ఈ 2 సంవత్సరాల్లోనే తప్పనిసరిగా లాభాల్లోకి తీసుకొస్తారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్న సహకార సంఘాలన్నిటికీ కూడా పూర్తిగా అండగా మా సోదరులు ఉంటారు కాబట్టి ఈ సహకార సంఘాన్ని మీ రైతులందరికీ కూడా అనుసంధానం చేసి రైతులకు కావాల్సిన ఎరువులు కానీ మరి సబ్సిడీ మీకు లోన్స్ కానీ అన్ని కూడా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్ కానీ ఈ సహకార సంఘాలను ఏదైతే సేవ చేయగలరో అన్ని కూడా తప్పకుండా మేమందరం కూడా ఈ రైతులకు అందుబాటులో తీసుకురావడానికి. ఏలూరు జిల్లా వార్తలు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 7.92 లక్షల క్యూసెక్కుల నీటిని మంగళవారం అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పలు కాలువలు, కొండవాగుల ద్వారా గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో గోదావరి వరద స్థాయి క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్వే ఎగువన 31,680 మీటర్లు, దిగువన 23,070 మీటర్లు నమోదైనట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. దేశానికి రైతు వెన్నెముక లాంటి వారని, అటువంటి రైతులకు సకాలంలో ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా అందజేసే రుణాలను, ఎరువులను, యంత్రాలను సకాలంలో అందజేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం PACS సొసైటీ నూతన అధ్యక్షునిగా మంగళవారం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు దుగ్గిన శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, రైతులకు ప్రతి ఏటా వారు పండించే పంటకు పెట్టుబడి కింద 20,000 రూపాయల నగదును వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. ఇప్పుడు గౌరవ రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి S. శ్రీదేవి చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన ఛాంబర్లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,207 మంది అభ్యర్థులకు గాను 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రోజుకు 3 షిఫ్టులలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష ప్రారంభ సమయానికి గంటన్నర ముందు నుండి హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. అలాగే పరీక్ష ప్రారంభ సమయానికి పావుగంట ముందు గేట్లు మూసివేస్తామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకు కొన్ని మినహాయింపులు ఉన్నాయని, ఆయా సెంటర్లలో TCS ప్రతినిధులను సంప్రదించాలని వివరించారు. హైకోర్టు వారు అన్ని క్యాడర్స్ కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు, స్టాఫ్ ఎగ్జామ్స్. అది 20th ఆగస్టు నుండి 24th ఆగస్టు వరకు ఎగ్జామ్స్ ఉంటాయండి. 3 షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వెస్ట్ గోదావరి అంటే ఏలూరు వచ్చేసరికి 20th నుండి 23rd వరకు సిద్ధార్థ క్వెస్ట్ CBSE స్కూల్లో జరుగుతుందండి. అయితే 23rd మాత్రం 3rd షిఫ్ట్ ఉండదు, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే CRR రెడ్డి కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో 23rd, 24th అది 2వ సెంటర్ అండి. 2 days మాత్రమే అక్కడ ఆ 2వ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు ఫస్ట్ సెంటర్ అంటే సిద్ధార్థ క్వెస్ట్ CBSE స్కూల్తో పాటు ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. భీమవరం వచ్చేసరికి DNR కాలేజ్ ఉంది కదా, అక్కడ 23rd, 24th ఆ 2 days కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి.
ఇకపోతే మాకు హైకోర్టు వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి స్ట్రిక్ట్గా కంప్లై చేయాలి. ఎగ్జామ్ జరిగేటప్పుడు ముందుగా 1.5 hours ముందే క్యాండిడేట్స్ని అలౌ చేస్తారు సెంటర్కి. 15 minutes ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఉంది అనగా గేట్స్ క్లోజ్ చేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయడం జరగదు. ఈ లోపల అన్ని స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అలాగే వాళ్ళు హాల్ టికెట్లో ఏ విధంగా ఐడి ప్రూఫ్ పెట్టారో అది తీసుకొని రావాలి, ఒరిజినల్ హాల్ టికెట్. ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల తీసుకురాలేకపోతే ఫోటో కాపీ ఆఫ్ హాల్ టికెట్ అనేది తీసుకొని రావాలి. వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలండి. ఇకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, వాళ్ళు హెల్ప్ డెస్క్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంది 08632372 ఈ ల్యాండ్లైన్ ద్వారా వాళ్ళు సంప్రదిస్తే హాల్ టికెట్ డౌన్లోడ్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే దీని ద్వారా వాళ్ళు తీసుకోవచ్చండి. ఫిజికల్లీ ఛాలెంజ్లు ఉంటారండి, పర్సంటేజ్ వాళ్ళ సర్టిఫికేట్ అవి తీసుకొని రావాలి. వాళ్ళ వరకు వాళ్ళు స్క్రైబ్ కావాలని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే టీసీఎస్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళే దాన్ని టేకప్ చేసి వాళ్ళకి స్క్రైబ్ని ప్రొవైడ్ చేయడం అంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో మునిగిన చేలల్లో అధిక మోతాదులో ఎరువులు వినియోగించవద్దు. భీమవరంలో రైతులకు హితవు పలికిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. తణుకులో ఘనంగా ఆరంభమైన భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రదర్శనతో సభలను ప్రచారం చేసిన కార్యకర్తలు. తణుకులో ఫోటోగ్రఫీ దినోత్సవ సంబరాలు. సీనియర్లను సన్మానించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు భాస్కర్రావు. ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ 2003 డిఎస్సి ఉపాధ్యాయులు తణుకులో ధర్నా. ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేసిన నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంకా నానుతూనే ఉన్న వరిచేలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలు. కాళ్లకూరు గ్రామాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. సహాయ చర్యలకు అధికారులకు ఆదేశాలు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం ప్రాజెక్టులో భారీగా చేరుతున్న నీరు. ప్రజలకు నష్టం జరగకుండా అప్రమత్తమైన అధికార యంత్రాంగం. పోలవరం సొసైటీ అధ్యక్షునిగా రాయప్రాజు చేత ప్రమాణ స్వీకారం చేయించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు. పాల్గొన్న ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబులు. వ్యవసాయ అభివృద్ధికి రుణాలను, ఎరువులను సకాలంలో అందజేయాలి. కొయ్యలగూడెంలో సహకార సొసైటీ నేతలకు సూచించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. హైకోర్టు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. ఏలూరులో ప్రకటించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.